21 రోజులు అయ్యగారు చేయాలని నిర్ణయించున్నారు. మరి వారు ప్రతి సంవత్సరం మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి వాటి యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత గురించి, ప్రాముఖ్యత గురించి మీకు వివరిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. మరి ప్రత్యేకంగా వాటి గురించి ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. మరి ఉపవాస కూడికలు ఎందుకు, ఎవరి కోసం మరి ఏర్పాటు చేస్తారో మనందరికీ తెలుసు కదా. ఉపవాస కూడికలు ఎవరి కోసం చేస్తారు, ఎందుకు చేస్తారో అన్నీ కూడా వివరణ అంతా కూడా మనకు తెలుసు. అయితే తెలియని అంశమేం లేదు, కానీ దాని గురించి మరలా ఒకసారి మనము రివ్యూ, ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ మనము సంఘంలో బలపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం ముందున్నటువంటి పరిస్థితులు, మన ముందున్నటువంటి మరి స్థితిగతుల గురించి, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా మరి ఉపవాస కూడికల్లో మనము కూడుకుని వాటి గురించి, మరి అంశముల గురించి కూడా ప్రార్థన చేసే యోధురాలుగా మనం ఉంటామని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఉపవాసం అంటే మనందరికీ తెలుసు కదా. ఉపవాసం ఉన్నారా మీరందరూ? ఉంటున్నారా? మరి 21 రోజు ప్రత్యేకమైనటువంటి దినాలు మన సంఘంలో కదా. ఇక్కడ మరి 21 రోజు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి ఉపవాసం ఉండవలసినటువంటి అవసరత, ఆ ప్రాధాన్యత గురించి వివరించాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంటే మీకు తెలుసు. ఉపవాసం అంటే ఏంటి? దేవుని దగ్గరగా ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవునికి సమీపముగా ఉండటం, దేవునితో అనుసంధానం అవటం, దేవునితో రీకనెక్ట్ అవ్వటం అనేది ఉపవాసం. నీకున్నటువంటి విలువైనటువంటి సమయం, నీకున్నటువంటి విలువైనటువంటి మరి సమయాన్ని, కాలాన్ని, నీకు ఏది ఇష్టమో దానిని పక్కన పెట్టి దేవునికి ఆ సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉండటం. చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ఎన్నో పనులు, నీ ఇంటి పనులు, వంట పనులు, మరి అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ అది ఉపవాసము అనబడదు. ఎందుకంటే నీకిష్టమైన పనిని పక్కన పెట్టి దేవునికి ఇష్టమైనది చేయటమే ఉపవాసము. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఎందుకంటే ఉపవాసం అనేది చాలా ప్రాధాన్యత ఉంది పరిశుద్ధ గ్రంథంలో. క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు, యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించాడు. మన ముందున్నటువంటి ప్రవక్తలు కూడా ఉపవాసం ఉండి అనేక విజయాలు పొందుకున్నట్లుగా మనము చరిత్రలో, పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా. చూసాం, చాలామంది ఉపవాసం ఉన్నారు. 40 దినాలు ఉపవాసం ఉన్నవారు ఎవరున్నారు? మోషే ఉన్నాడు. తర్వాత అవును, మోషే ఉన్నాడు. తర్వాత సీక్వెన్స్లో రాలా, మీరు క్రమంలో రాలా. మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం చేసినట్లుగా మనం చూస్తాం. 40 దినాలు ఉపవాసం ఎలా చేశారు వాళ్ళు? ఎలా చేయగలిగారు? ఎప్పుడైనా ఆలోచించావా? 3 రోజులు నువ్వు ఏమి తినకపోతే చనిపోతావు. 3 దినాలు మన టైం. 3 దినాలు నువ్వు వాటర్ తాగకపోయినా, ఏమి తినకపోయినా ఉంటావు. కానీ తర్వాత రీహైడ్రేషన్, బాడీ అంతా కూడా రీహైడ్రేషన్ గురవి నువ్వు స్పృహలు కోల్పోతావు. నీలో ఉన్నటువంటి శ్వాస, గుండె ఆగిపోవటానికి మరి అది సమీపముగా ఉంటూ ఉన్నది. కాబట్టి 40 దినాలు ఉపవాసం చేసినటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా. అగ్ని ప్రవక్త అనేటువంటి ఏలియా కూడా 40 దినాలు ఉపవాసం చేసి మనకు ఒక మాదిరి ఉంచారు. అలా 40 దినాలు నిన్ను ఉపవాసం అంటే ఏమీ తినకుండా నిన్ను రమ్మంటలేదు. నీళ్లు తాగండి,
కానీ ఏమి తినకుండా దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు మోకరించితే నీ సమస్య ఏదైనప్పటికీ, అది జటిలమైన సమస్య అయినా ఉన్నప్పటికీ, నీ కుటుంబ సమస్య అయినప్పటికీ, సంఘములో ఉన్నటువంటి సమస్య అది ఏదైనప్పటికీ నీ ముందు పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాస కూడికలో నువ్వు కన్నీరు కారిస్తే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఏదో అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, ఇంటి దగ్గర కూర్చున్నాను, ఏదో నేను నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను, ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు ఏమి పుచ్చుకోలేదు, ఏమి తీసుకోలేదంటే అది కుదరదు. చాలామంది ముఖం వికారంగా చేసుకుంటారు కదా. అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, ఏం ప్రయోజనం? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఉపవాసం ఉన్న తర్వాత నువ్వు ప్రయోజకురాలుగా ఉండాలి, ప్రయోజకుడు అవ్వాలి. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి. ఉపవాసం ఉంటే ఆరోగ్యరీత్యా మంచిది, ఉపవాసం ఉంటే ఆత్మీయంగా మంచిది. 2 కారణాలు ఉన్నాయి కదా. ఆ 2 మేలులు, ఆ 2 ప్రయోజనాలు జరగాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడా? ఏమన్నా ఆజ్ఞ ఉందా? ఆజ్ఞ అయితే లేదు. కానీ ఉపవాసం అనేది ప్రత్యేకమైనటువంటిది. ఆ ఉపవాసం గురించి అనేక అంశాలు కూడా మనకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6:16 కూడా తెలుసు కదా మనకి. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదో కూడా చెప్పాడా లేదా? చెప్పాడా? అమ్మా ఏంటి డల్గా ఉన్నారు? ఉపవాసం ఉన్నారా? వెరీ గుడ్. చెప్పండి. రెస్పాన్స్. వాక్యం నాకు కాదు, మనం నేర్చుకోవాలి. ఇది తెలుసు మీకు, కానీ మరలా రివ్యూ ఒకసారి అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. మనం సంఘంలో బలపడాలి. మరి అయ్యగారు 21 రోజులు ఉపవాస కూడికలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఏం పని లేదా అయ్యగారికి? ఏమండి పని లేదా? అయ్యగారు మరి ఏదో సాధించాలి. సంఘము ఉజ్జీవింపబడాలన్నా, సంఘములో జీవం ఉండాలన్నా ఆ సంఘంలో ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే చూడండి, మత్తయి సువార్త 6:16 కొన్ని వచనాలు చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకొందురు. మీతో చెప్పుచున్నాను. చాలామంది మొఖాలు వికారంగా చేసుకోవటం కదా, ఏదో మార్చుకోవటం, ఇవన్నీ అవసరం లేదు. ఎలా ఉండకూడదో చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు ఎవరితో చెప్తున్నాడు? అమ్మా చెప్పండి, ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. అంటే కొండ మీద శిష్యులను పిలిచి కొండ మీద కూర్చుని బోధిస్తున్నటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు, చాలా జ్ఞానమైనటువంటి మాటలు, ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి ప్రసంగము ఏదైనా ఉన్నదంటే కొండ మీద ప్రసంగము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 కొండ మీద మరి శిష్యులను పిలిచి బోధిస్తున్నటువంటి మాటల్లో ఈ మాట కూడా ఉన్నది. ఎలా ఉండకూడదు, ఉపవాసము ఎలా చేయకూడదో చెప్పాడు. ఎందుకు కొండ మీద పిలిచి చెప్పాడు? కొండ కింద ఉండి చెప్పొచ్చు కదా. అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు పిలిచాడంటావు కొండ మీదకి? ఎందుకు పిలిచాడు నాన్న? ఏం కింద ఉండి చెప్పొచ్చు కదా శిష్యులతో. కొండ మీదకి పిలిచాడు. ఎందుకని? కొండ ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది.
దాని యొక్క ముఖము ఎటువైపు చూస్తున్నట్టుంటుంది? ఆకాశము వైపు. అంటే ఉన్నతమైనటువంటి స్థానము. కొండంటే పరిశుద్ధతకు గుర్తు, సాదృశ్యంగా ఉన్నది. అందుకనే కొండ మీదకి పిలిచి, కొండ ఎలా ఉంటుందో ఈ ప్రసంగము విని మరి తన జీవితానికి అన్వయించుకున్నటువంటి వారు కూడా, నా శిష్యులైనటువంటి మీరు కూడా ఎలా ఉంటారు? కొండ కంటే బలంగా ఉంటారు. పరిశుద్ధతలో వారు మరి ఉట్టిపడినట్లుగా ఉంటారని కొండ మీదకి పిలిచి కొండ మీద ప్రసంగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన కూడిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నది. దానిలో భాగంగానే మరి దైవ సేవకులు మిమ్మలను ఉపవాసం ఉండి ప్రార్థించే వీరులుగా, సైనికులుగా, యోధులుగా, యోధురాలుగా మరి తర్ఫీదు చేస్తున్నాడంటే ఎందుకో తెలుసా? దాని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఉపవాసం అంటే తెలుసుకున్నాం, దేవునితో మనము దగ్గరగా ఉండటం, దేవునితో నివాసం చేయటం, దేవునితో రీకనెక్ట్ అవటం, దేవునితో అనుసంధానం అవటం అనేది ఉపవాసం. నీ విలువైనటువంటి సమయాన్ని పక్కన పెట్టి ఆ విలువైనటువంటి సమయాన్ని దేవునితో నీవు సంభాషించటం అనేది ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఉపవాసం ఎందుకు చేయాలి? దేని కొరకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఆలోచించావా ఎప్పుడన్నా? అమ్మా ఆలోచించావా? అయ్యా మేము ఉపవాసం ఉన్నాం, ఎవరి కోసం ఉన్నావు? నా కోసం ఉన్నావా? ఏనన్నా నా కోసం ఉన్నావా? మరి ఎవరి కోసం? నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం, నీ యొక్క పరిశుద్ధతను నువ్వు సానబెట్టాలి. నీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నువ్వు ఉపవాసంలో రావాల్సిందే. ఉపవాసం లేకుండా నీ పరిశుద్ధతను నువ్వు పరిశీలన చేసుకోలేవు. ప్రియా దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎలా చేయాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు దేవుడు మన కొరకు వ్రాసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఎందుకు చేయాలో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. ఎందుకు చేయాలంట? మనం ఏంటి తక్కువ మనకి? అమ్మా చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 22వ వచనం. మత్తయి సువార్త త్వర వారు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. మీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిమ్మి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేనెంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మలను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ప్రైజ్ ది లార్డ్. ఈ టెక్స్ట్ అంతా కూడా, ఈ సందర్భం అంతా కూడా మనకి తెలీదా? ఎందుకు శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నారు, కానీ ఎందుకు మరి వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు? కారణం వారిలో యేసు ప్రభు చెప్పిన మాట అక్షర సత్యము.
ఎందుకంటే ఆ మూర్ఖ అల్ప విశ్వాసులారా అన్నాడు అక్కడ. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉంటాను, నేను ఎంతకాలం ఉంటాను, నేనున్నది కొద్ది కాలమే. మీలో మరి విశ్వాసం లేని మూర్ఖుల్లాగా మనం ఉండకూడదు, విశ్వాసముతో మనం ఉండాలి. అంటే అల్ప విశ్వాసులారా, అక్కడ మనం అనుకోవచ్చు అల్ప విశ్వాసులు ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మరి ఎవరు వెళ్ళగొట్టగలరు? ఎవరు వెళ్ళగొట్టగలరంట? ఉపవాసము, అంటే అధిక విశ్వాసము కలిగినటువంటి వారు మాత్రమే. నీ విశ్వాసంలో నీవు ఎదిగినటువంటి వ్యక్తివైతే, ప్రార్థన యోధుడిగా నువ్వు ఉండి ఉపవాసంలో ఉంటే ఆ దయాల్ని, అలాంటి దయాల్ని నీవు కూడా వెళ్ళగొట్టవచ్చని ప్రభు చెప్తున్నటువంటి మాట కదా. శిష్యులు అది చేయలేకపోయారు. ప్రభు చూసి చెప్తున్నాడు, మాదిరి చెప్తున్నాడు, శిష్యులారా మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయగలరా లేదా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మన విశ్వాసం ఏంటి? క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటి నాన్న? నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటి? క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటండి? నిరీక్షణ వేరు, విశ్వాసం వేరు. నిరీక్షణ వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం అంటే ఏంటి? ఏదైతే అదృశ్యమై ఉన్నదో దానిని దృశ్యమైనదిగా చూడటమే విశ్వాసం. అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటి? దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, దేనికి శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడంట. పునాదులు కలిగిన పట్టణము, అదే పరలోక పట్టణము, అదే విలువైనటువంటి పట్టణము, రత్నాలు వైఢూర్యాలు పొందుపరిచినటువంటి ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూశాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ కుటుంబమును, నీ ఇంటిని వదిలి నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరు అన్నప్పుడు ఎక్కడికి బయలుదేరాలి, ఎందుకు బయలుదేరాలి అని క్వశ్చన్ చేశాడండి సుధాకర్? చేయలే. ఎందుకు చేయలేదు? దేవుని స్వరాన్ని విన్నాడు అబ్రహాం కదా. ఎవరు పేరు పెట్టి పిలవనటువంటి ఒక స్వరం ఆయన విన్నాడు. ఆ మెల్లని స్వరాన్ని విని ఆ స్వరానికి విధేయత చూపించాడు. విశ్వాసముతో బయలుదేరి ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. అంత విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. ఆయనలో స్వల్ప విశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా, అధిక విశ్వాసం ఉందా? మీరు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అధిక విశ్వాసంలోనికి రావాలి. అలాంటి విశ్వాసము నీవు స్వల్ప విశ్వాసం నుండి అల్ప విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి రావాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానంలో ఉపవాస కూడికల్లో నువ్వు పాలు పంచుకోవాలి. నీవుగా నీ విశ్వాసాన్ని పెంపొందించుకోలేవు, అభివృద్ధి చేసుకోలేవు. ప్రియ దేవుని సంఘమా, అదే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 17:14 అదే చెప్పాడు. కింద చదవండి ఆ మాట, తర్వాత కంటిన్యూ చేయమది త్వరగా. తర్వాత ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత ఆ దయ్యములను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతామని ఆయనను అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి ఎక్కడికైనా పొమ్మనగానే అది పోవును. అంటే వారిలో ఏమీ లేదు, విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉంది శిష్యుల్లో.
అది తీసేసుకోవాలి. నీలో విశ్వాసం అనగా అధికమైనటువంటి విశ్వాసం ఉండి ఈ కొండను మళ్ళీ వెళ్ళి ఎక్కడ పడమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాంటి విశ్వాసంలోనికి మీరు రావాలి. అప్పుడు ఆ కార్యాలన్నీ కూడా జరుగుతాయని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులతో బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే అల్ప విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోనికి రావటానికి నువ్వు ఉపవాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? ఏదో పని లేక మనం ఇక్కడికి రాలేదు. అయ్యగారికి సమయంలో మరి ఎంతో విలువైనటువంటి సమయం ఉంది, సువార్త పని ఉంది, దానిని కూడా పక్కన పెట్టి మరి సంఘంలో ఉపవాస కూడికలు ప్రకటించాడంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే సంఘము ఉజ్జీవింపబడాలంటే, ఇంకా ఎవరైనా అల్ప విశ్వాసంలో ఉంటే వారు అధిక విశ్వాసంలోనికి నడిపించటానికి ఈ ఉపవాస కూడికలనేవి మరి చాలా అవసరం, మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తలంచి దేవుడిచ్చిన జ్ఞానంతో అయ్యగారు మరి 21 ఉపవాస దినాలు ప్రకటించి మిమ్మల్ని పిలిచి మీతో మరి మిమ్మల్ని కూడా సమపాళ్ళుగా చేసుకుని ఆయన ఈ రీతిలో చేయటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే అయ్యా మేము 21 దినాలు మా విలువైనటువంటి సమయాన్ని, మా పనులన్నింటిని కూడా పక్కన పెట్టు, విలువైనటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 21 దినాలు ఏదైతే నువ్వు పక్కన పెట్టావో అంతకంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఎందుకు చేయాలి అంటే అల్ప విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి రావటానికి ఈ ఉపవాస కూడికలు నీకు ఉపయోగకరంగా ఉంటాయని అయ్యగారు ఏర్పాటు చేసినట్లుగా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవ దానిలో మన ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి ఒక వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1 నుంచి 25 నుంచి 26 2 వచనాలు. నన్ను గూర్చి క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు అతిశయం అధికమగునట్లు మీరు ఈ విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తమును. ఇక్కడ ఎందుకు విశ్వాసము ఉండాలంటున్నాడంటే విశ్వాసము అభివృద్ధి చెందాలంట. అమ్మా వింటున్నారా? రెండవది అక్కడేమన్నా అంటే ఆనందం పొందాలి, అభివృద్ధి పొందాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ విశ్వాసము అభివృద్ధి చెందాలంటే, నీ విశ్వాసములో ఆనందము ఉండాలి అంటే నీవు ఎలా ఉండాలంటే విశ్వాసముతో నీవు ఉపవాస కూడికలో పాలు పొందుకున్నట్లుగా నువ్వు ఉండాలని ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ మాటలు చెప్తూ ఉన్నాడు. మరి నీ విశ్వాసం అభివృద్ధి చెందిందా? పోయిన సంవత్సరం ఎలా ఉంది నీ విశ్వాసం? పోయిన 2024 సంవత్సరంలో నీ విశ్వాసం ఎలా ఉంది? 25వ సంవత్సరంలో నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఒక మెట్టు ఎక్కావా? అమ్మా వింటున్నారా? ఎక్కావా? నీవు అనుకున్నవి, నీ సమస్యల నుండి నువ్వు బయటకు వచ్చావా లేదా? సమస్యల వలయంలో నుండి నువ్వు బయటికి వచ్చావా? సాతాను వలవేశాడు కదా, సాతాను వలవేశాడు. ఎన్నో 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 అపజయాలు మన వెంట ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా నువ్వు వెనకన్ని నెట్టివేయాలంటే, వాటిని పడగొట్టాలి అంటే, సాతాను గోడలను చితగొట్టాలి అంటే నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. క్రీస్తు వైపు చూసి నీవు సంభాషణ చేస్తే, ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే, ఆయనతో నీవు కనెక్ట్ అయి ఉంటే నీ విజయం, నువ్వేదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో అది నీ ముందర
నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కదా. అల్ప విశ్వాసం నుండి అధిక విశ్వాసంలో రావడానికి ఈ ఉపవాస కూడికలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత నీ విశ్వాసం అభివృద్ధి చెందాలన్నా, ఆనందం ఉండాలన్నా మరి ఉపవాస కూడికలు ఎంతో తోడ్పాటుగా, ప్రోత్సాహకరంగా ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను. హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు నడిచాడండి అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 300. సుధాకర్ ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? ఆయన కుటుంబం లేదా? భార్య బిడ్డలు లేరా? వదిన చెప్పండి, లేరా? ఉన్నారు. 65 సంవత్సరాలు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడండి. ఎలా సాధ్యమైంది? ఆయనకున్నటువంటి విశ్వాసం. విశ్వాసం అదే ఫెయిత్. విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యము. కాబట్టి హనోకు ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి దేవునితో 365 సంవత్సరాలు నడిచాడు కదా. నోవాహు విశ్వాసం ఏంటి? వీళ్ళంతా మన పితరులు విశ్వాసమును బట్టి వారు విజయాన్ని పొందుకున్నారంట. ఏమండి, వింటున్నారా? ఇదంతా మనకు తెలుసు. అయ్యా మాకు తెలిసిందే చెప్తున్నావేంటి అంటావా? కాదా? నోవాహు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు? అమ్మా, నోవాహు 120 సంవత్సరాలు. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలా. ఏంది ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం? సుధాకర్, ఏంటి ఆయనకున్న విశ్వాసం? దేవుని మాటకు విధేయత చూపించాడు. అంతే. దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారం చేశాడు. వాడును ఎలా సిద్ధం చేయమన్నాడో అలాగే సిద్ధం చేశాడు. ఎడారుల్లో ఓడలు కడతారా? నాన్న ఇటు చూడండి. ఎడారుల్లో ఓడ కడతారా? ఎక్కడుండాలి ఓడ? నీళ్ళల్లో ఉండాలి, సముద్రంలో ఉండాలి, లేకపోతే నదుల్లో ఉండాలి. ఎడారుల్లో ఓడ ఉంటుందా? దట్ ఈజ్ నో ఫెయిత్. నోవాహు విశ్వాసం. అది అధిక విశ్వాసం, గొప్ప విశ్వాసం అండి. అలాంటి విశ్వాసంలోకి నువ్వు రావాలి అంటే ఇలాంటి ఉపవాస కూడికలు నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయి. కాబట్టి విశ్వాసం అనేది చాలా అవసరం. అల్ప విశ్వాసం నుండి అధిక విశ్వాసం, తర్వాత విశ్వాసం నుండి అభివృద్ధి చెందాలన్నా, ఆనందం ఉండాలన్నా ఈ ఉపవాస కూడికలు చాలా నీకు ఉపయోగకరంగా ఉంటాయి. 3వ అంశం ఏంటంటే విశ్వాసమునందు ఏముండాలి? నిలకడ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. ఏమంటున్నాడు? విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమున్నారు అక్కడ? ఏమున్నారు ఇక్కడ? విశ్వాసమునందు నిలకడ ఉండాలి. నిలకడ లేకపోతే ఏమవుతుంది? చంచల మనసు ఉంటుంది. ద్విమనస్కులై మనం ఉండకూడదు. నీ విశ్వాసమునందు స్టాండ్ తీసుకోవాలి, నిలకడగా ఉండాలి. నీ విశ్వాసంలో గొప్ప విశ్వాసంలోనికి వెళ్ళాలి. పోయిన సంవత్సరము నుండి ఈ సంవత్సరము విశ్వాసము నువ్వు పరిశీలన చేసుకుంటే, నీ ఆధ్యాత్మిక జీవితంని నువ్వు మరల పరిశోధన చేసుకుంటే, పరీక్షించుకుంటే, నువ్వు ఒక మెట్టు ఎక్కాలా లేకపోతే దిగాలా? విశ్వాసపు మెట్లో నువ్వు పైన ఉండాలా కింద ఉండాలా? పైన ఉండాలి. మరి మన విశ్వాసం ఆ స్థాయిలో ఉందా? ఒకసారి
మనకు మనమే పరిశీలన చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కొన్ని కారణాలు మీతో చెప్తున్నాను, నేనేమి విసిగించటానికి మిమ్మల్ని రాలేదు. కాబట్టి నా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఆ మాటలను నేను పంచుకున్నాను. ఎందుకంటే అమూల్యమైనటువంటి సందేశాలు మరి అయ్యగారి ద్వారా మీరు వింటూనే ఉంటారు. మరలా కొంతమందిని పిలిచి వారి ద్వారా కూడా చెప్పిస్తే సంఘము ఇంకా ఉజ్జీవింపబడుతుందనే ఉద్దేశంతోనే మరి సేవకులను పిలిపించి వారి ద్వారా కూడా మీతో పంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అలా ఉండాలని సమూయేలు, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5-6 వచనాలు. సమూయేలు పుస్తకము మొదటి సమూయేలు. అంతటా సమూయేలు ఇజ్రాయేలందరినీ ఎక్కడికి పిలవాలి? మిస్పాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఎవరు ఈ మాట చెప్తున్నాడు? సమూయేలు. ఎవరు సమూయేలు? ప్రవక్త కదా. ఏ ప్రవక్త ఈయన? వీళ్ళ అమ్మ ఎవరు? అన్న. చాలా రాజులు సమూయేలును చూసినప్పుడు రాజులు వణికిపోయారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజులను సైతం వణికించినటువంటి ప్రవక్త, అడగబడినటువంటి ప్రవక్త, ప్రతిష్ఠించినటువంటి ప్రవక్త సమూయేలు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భం వాళ్ళందరిని కూడా మిస్పాకు పిలిచాడు. అంటే ప్రార్థించే సమయం, ప్రార్థనా స్థలం, సమూయేలు కూడుకునేటువంటి స్థలం మిస్పా. ఇజ్రాయెల్ ప్రజలందరిని పిలిచి వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంతకు మించి ఉపవాసం ఉండుట ద్వారా మేము పాపాత్ములమని ఒప్పుకునేటట్లు చేశాడు. ఎక్కడ? మిస్పాలో. ఇజ్రాయెల్ ప్రజలు ఆనాడు పాపంలోనే జీవిస్తూ ఉన్నారు కదా. పాపంలోనే అంటే ఈ దేవుని మందస్సము ఉన్నది, కానీ వారి హృదయాల్లో మందస్సం లేదు. మందస్సం ఉందనుకున్నారు, మేము క్రైస్తవులమే, కానీ క్రీస్తు మాలో లేడు. మనలో ఉన్నాడా? క్రీస్తు మనలో ఉన్నాడా? ఆయన ఏమంటాడు? గాంధీ గారు తెలుసా? ఎంతమంది తెలుసు? తాతయ్య తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసా? చాలామంది తెలియదు అనుకుంటా. అమ్మా తెలుసా నీకు? తాతయ్య తెలుసా? తెలీదా? తెలుసా? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు సుధాకర్? ఏమంటున్నాడు? క్రీస్తు అంటే నాకు ఇష్టం, క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదన్నాడు. ఇది మంచి మాట, చెడ్డ మాట? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి అందరూ. ఆయన అన్నదానిలో మంచి మాటే. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? క్రీస్తు అని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తులాగా వీరు లేరు, అందుకని నాకు ఇష్టం లేదు. మంచి మాట. కానీ మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? తాతయ్య ఎలా కోరుకున్నాడు? క్రీస్తులాగా లేరు వీళ్ళు క్రైస్తవులు, అలా ఉంటే ఎంత బాగుండు అని ఆయన కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలంటే, క్రీస్తు లక్షణాలు మనలో మరి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? క్రీస్తులాగా, క్రీస్తు యేసు కలిగిన మనసు కూడా మనము కలిగి ఉండాలి. అందుకే ఈ ఉపవాస కూడికలు నీకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటాయి, నిన్నెంతో బలపరుస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని మరి ఒక నూతనమైనటువంటి ఉద్దేశాలతో ముందుకు తీసుకొని పోవటానికే అయ్యగారు తలంచి అనేక సంఘాలలో ఈ ఉపవాస కూడికలు జరుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు చేయాలి ఉపవాస కూడికలు? అందుకే కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి నా వలన కలిగినవి కావు, ఇవి అపవాది చేసినటువంటి వాటిని, వీటిని జయించాలి. నీ శత్రువు ఏమిటి? అమ్మా వింటున్నారా? నీ శత్రువు ఏమిటి?
అపవాది నీ శత్రువు. తర్వాత అమ్మా ఎవరు చెప్పింది? అమ్మగారు చెప్పిందా, నువ్వు చెప్పావా? శరీరమే మన శత్రువు, లోకం నీ శత్రువు, నీ శరీరం నీ శత్రువు, అపవాది నీ శత్రువు. వీటిని జయించాలి. కామక్రోధ మదమోహం మత్సరాన్ని ఎవడైతే జయిస్తాడో వాడి లోకాన్ని జయిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. యేసుక్రీస్తు లోకమును జయించాడు, మీరు కూడా జయించాలని చెప్పాడా లేదా? శిష్యులతో చెప్పాడు, మీరు లోకాన్ని జయించాలి. లోకంలో చాలా ఉన్నాయి, ఇదిగో ఆశలన్నీ ఉన్నాయి, వాటికి అట్రాక్ట్ అవుతారు, ఆకర్షితులు అవుతారేమో. అలా ఉండకూడదు. నీవు లోకమునకు వేరుగా నువ్వు ఉండాలి, వేరుగా ఉండాలి కదా. లోకానికి వేరుగా అంటే అయ్యా మేము వాళ్ళు వేరు మేము వేరు కాదు, కానీ లోకంలోనే ఉండాలి, కానీ లోకస్తుల వలె నువ్వు ఉండకూడదు. షిప్ సముద్రంలోనే ప్రయాణం చేయాలి, కానీ షిప్లో మరి సముద్రం ప్రయాణం చేస్తే ఏమవుతుంది? మునిగిపోద్ది. టైటానిక్ షిప్ అందుకే మునిగిపోయింది 1911వ సంవత్సరంలో కదా. షిప్పు మరి లోకి నీరు వచ్చేసింది, నీరు రాదనుకున్నారు. ఎవరు దీనిని ఏమి చేయలేరని ఆ డిజైనర్, ఆ ఆర్గనైజర్, ఆ ఇంజనీరు ఛాలెంజ్ చేశాడు. కానీ దేవుడు కూడా ఏమీ చేయలేడు దీన్ని, ఈ షిప్ని అని సవాల్ చేశాడు. కానీ కొద్ది దూరం ప్రయాణం చేసిన వెంటనే మంచు కొండలు ఢీకొని అది బ్లాస్ట్ అయ్యి మునిగిపోవటం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, 1600 మంది జల సమాధి అవటం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించేద్దాం. కాబట్టి శరీర ఆశలను మనము నలగగొట్టుకోవాలి ఉపవాసం ద్వారా. ఎందుకు చెప్పానంటే ఇదంతా, శరీరాన్ని జయించాలంటే నలగగొట్టుకోవాలి. ఎలా నలగొట్టుకోవాలి? సుత్తులు తీసి కర్రలు తీసి కాదు, ఏనా, ఉపవాసంతో అన్నపానీయాలు పక్కన పెట్టాలి. నీకేది ఇష్టమో ఒక పూట 21 రోజు తినపోతే చచ్చిపోతావు మనం. ఒక పూట తింటావుగా నువ్వు, ఇప్పుడు 3 గంటలకు వెళ్ళి తినేసేస్తావుగా అయ్యగారు. మరి 3 గంటలు తింటే అసలు ఉపవాసం అయితే అవదుగా. 21 రోజులు ఉండాలా నువ్వు, ఒక పూటే తినాలి, రాత్రులే తినాలి. మళ్ళీ 21 రోజులు రాత్రులు ఒక పూట తిన్న వాళ్ళు ఉండారా? మరి చూసారా ఉపవాసంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనము ఆశ మరి ఈ రోజున మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి ఉపవాసం ద్వారా. శరీర క్రియలను నలగొట్టుకోవాలి. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేము, చేరుకోలేము. చూడటం కాదు అసలు కదా, ఆ దరిలోకి వెళ్ళలేము. పరిశుద్ధత చాలా ముఖ్యమైనది, అవసరం. క్రైస్తవులు మరి ఆ పాన్పు అనే పరిశుద్ధతమైనటువంటి ఆ పాన్పు మీద కూర్చోకపోతే నువ్వు దేవుణ్ణి చేరకలేవు, విడువబడతావు. ప్రియ దేవుని సంగమా, ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఉపవాస కూడిక ఉండాలి, ఉపవాసంలో నీవు ఉండాలి, ఉపవాసంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. ఆయన ఏం చేశాడు? ఎందుకు ఉపవాసం చేశాడు? దేవుడు కదా, దైవ కుమారుడు కదా, ప్రియ కుమారుడు కదా, అద్వితీయ కుమారుడు కదా. ఎందుకున్నాడు ఆయన ఉపవాసం? ఆయన ముందు దేవుని రాజ్య స్వార్థ పని ఉంది. ఆ రాజ్య స్వార్థను గురించి ప్రకటించాలి అంటే ముందు తర్ఫీదు, ట్రైనింగ్ అవ్వాలి. అనేక శక్తులను జయించాలి, ఈ లోకాన్ని, లోకమే జయించాలి. ముందురా చాలా పరిచర్య, మిషన్, విజన్, కమిషన్ ఉంది ప్రభు ముందు. అందుకనే ఆయన ఉపవాసము 40 దినాలు మంచిగా ప్రతి దినము కూడా వాడుక అని రాశాడు అక్కడ. వాడుక ఆయన ఎక్కడికి వెళ్తాడు ప్రార్థన కోసం? ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి వాడుక చొప్పున అని చక్కగా ఒక మాట రాశాడు. అంత మంచి అలవాటు, అలాంటి అలవాటు
మనకు కూడా ఉండాలి. ప్రతిదినం క్వైట్ టైం, నీకు ఒక సమయం ఉండాలి. ప్రతిదినము నువ్వు ప్రార్థించే సమయం ఉండాలి, ప్రార్థించే గది ఉండాలి, ఉపవాసం ఉండే ఒక ఏదైనా, ఈరోజనే కాదు ఏదైనా ఒక రోజు నువ్వు ఉపవాసం ఉండాలని నీవు అనుకుని ఆ ఉపవాస దినాన్ని, ఆ సమయాన్ని దేవునికి నువ్వు ఇవ్వగలిగితే, సమర్పణ చేయగలిగితే, నీ సమయం దేవునికి ఇస్తే దేవుడు మిగతా సమయాన్ని నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నీవు ఉపవాసం ఉండాలి. భూ సంబంధికి ఆత్మ సంబంధ విషయాలు అర్థమవుతాయా? శరీర సంబంధికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థమవుతాయా? ఇది తీసుకెళ్ళి బయట ఎవరైనా ఉంటే చదవండి అంటే ఏమైనా చదువుతాడా? బండి కదిలిద్దా? ఒకవేళ కదిలినా అర్థమవుతుందా? దానిలో మరి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు, మరి పరమార్థం అర్థమవుతుందా? ఎవడికి ఐపీఎస్ వాడికి అర్థం కాదు. ఎందుకు? ఇది ఆత్మ సందేశం. ఆత్మతోనే నీవు చదివితే తప్ప, ప్రార్థనాపూర్వకంగా చదివితే తప్ప నీకు కూడా ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇది ఆత్మ దేవుడు మన కొరకు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కదా. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, మహిమస్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు, ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి ఆయన మన కొరకు రాసి ఉంచాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పటానికి ఈ గ్రంథము నీ ముందు ఉంచాడు. మరి చదువుతున్నావా? నీవు చదవాలి కదా, చదవాలి. మరి ఉపవాసము అంటే అర్థం ఏంటో చెప్పాను. ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలో చెప్పుకున్నాం. తర్వాత ఎవరైనా చేశారా? మన పూర్వీకులు పాత నిబంధన కాలంలో ఎవరైనా చేశారా? మోషే చేశాడు కదా, మనం చెప్పుకున్నాం కదా. 40 దినాలు ఎక్కడ చేశాడు? కొండ మీద, మరి సీనాయి కొండ మీద ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలు? 40 రాత్రులు పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇది సాధ్యమా? ఏమండి, మనకు సాధ్యమేనా? ఇది మనకు అసాధ్యము. కానీ ఆ మోషే ప్రవక్తకు సాధ్యపడింది. ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి వెలుగు ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. తండ్రి కుమారుడు ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారో అలాగే మోషే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆకలి మర్చిపోయాడు. ఏమన్నా తాగాలని కూడా అవి రాలేదు, ఎందుకంటే అవి వ్యర్థమైనవి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవునితో సహవాసం చేసినటువంటి మోషే ముఖం ఎలా ఉంది? ప్రకాశించిందంటండి. ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన్ని చూడలేకపోయారంట. ఎందుకని? అర్థం కాల. నాకు కొద్దిగా చెవుడు ఉంది అమ్మా, నేను సౌండ్ ఇంజనీర్ని. చెప్పండి, కొద్దిగా వినికిడి తక్కువ. ఎందుకని? దేవునితో అప్పుడు దాకా సంభాషించాడు. ఆ వెలుగు మోషే మీద ప్రకాశించింది. ఆ ముఖాన్ని మిగతా వారు, కింద వారు చూడలేకపోయారు. మరి నా మోకాలు ఎలా ఉన్నాయి? మన మోకాలు వెలుగుతున్నాయా? వెలగట్లేదా? ఎందుకని మరి వెలగట్లేదంటే? ఆరిపోయిన దీపంలాగా ఉన్నాయంటే మనలో ఏమి లేదు, నూనె లేదు, నూనె లేదు. వాక్యం ఉండాలి. మీరు కూడా చక్కగా ఉపవాసం ఉంటే చక్కగా ఇంకా అందంగా ఉంటారు. తెలుసా? మీకు తెలుసా? రహస్యం తెలియదు మీకు. వారంలో 3 దినాలు నువ్వు ఉపవాసం ఉండవు అనుకో, నువ్వు ఎంత చక్కగా ఉంటావో తెలుసా? నీ మొక్కని ఎదుటివారు చూడలేరు, అంత చక్కగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మరి రహస్యము, మర్మము, బ్యూటీ సీక్రెట్ అంటారు దాన్ని. తెలుసా మీకు? నువ్వు శారీరకంగా బాగుంటావు, పటిష్టంగా ఫిట్నెస్లోకి వస్తావు, నీ ఆత్మీయ పరిపూర్ణత ఉట్టి పడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీతో కనెక్ట్ అయి ఉంటాడు, నీతో సహవాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు అనేకులకు మాదిరిగా ఉంటావు, సౌందర్యంగా నీవు కనబడతావు. ప్రియ దేవుని సంగమా, అలా ఉండండి. ఒక దినమే కాదు, 21 దినాలే కాదు, వారంలో 3 దినాలు కూడా మీరు
ఉపవాసం ఉండాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మోషే అలాగున్నాడు 40 దినాలు. మరి మనం కూడా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మోషే. ఎస్తేరు ఎన్ని దినాలు ఉంది? 3 దినాలు ఉంది. ఎందుకుంది? రక్షణ కోసం. రక్షణ కోసం యూదులు సంహరించబోతున్నారు. 127 సంస్థానాలు అహర్వరోషు పరిపాలన కింద ఉన్నటువంటి ఆ రాజ్యపాలనలో ఉన్నటువంటి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ సంహరించాలి. చట్టం చేయబడింది, శాసనం చేయబడింది. మరి ఇది ఎవరు మార్చగలరు? ఎలా మార్చగలరు? ఒకసారి శాసనము మరి చట్టము చేయబడిందంటే దాన్ని ఎవడు కూడా మార్చలేడు. ఆనాడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాలు. కానీ ఇది ఎలా సాధ్యమైంది? ఉపవాసము ద్వారా మాత్రమే సాధ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మన ముందున్నటువంటి రాజ్య శాసనాలు, మనకు వ్యతిరేకముగా అనేక శాసనాలు చేయబోతుంది ప్రభుత్వం, చేస్తుంది ప్రభుత్వం. మరి ఈ శాసనాలన్నీ కూడా వీగిపోవాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఇది ప్రధానమైనటువంటిది నేటి క్రైస్తవ సమాజానికి, ప్రియ దేవుని సంఘం. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మరి అనేకులు లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చర్చిలు తగలబెడుతున్నారు, పాస్టర్స్ని మరి చంపివేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రాముఖ్యముగా మన దేశంలో మరి క్రైస్తవులకు విరోధముగా మరి వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి కోసం వారి మనసులు మారాలని, వారి హృదయాలు మార్చాలని, వారి యొక్క ఆలోచన విధానం మార్చాలి. క్రైస్తవులు కూడా నా సహోదరి సహోదరులని వారు గుర్తిరిగేటట్లుగా కూడా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బరువు, భరోసా, ధైర్యము మనం మీద లేదా? ఈరోజున నిద్రపోతున్నావా? వినండి, నిద్రపోతున్నావా? మేల్కో. ఇకనైనా కత్తి మీదకు వచ్చేసింది. నీ మెడ మీదకి కత్తి వచ్చేసింది. నువ్వు కూర్చున్న చాప కిందకి నీళ్ళు వచ్చేసాయి. ఇంకా నువ్వు మొద్దు నిద్రపోతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చుట్టూ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంది. చుట్టూ అగ్ని ప్రమాదం జరుగుతూ ఉన్నది. నువ్వు మధ్యలో ఉన్నావు. మరి నువ్వు ఎలా ఉండాలి? ఏ స్థితిలో ఉండాలి? ఇంకా నిద్రపోతావా? నిద్రపోయే పరిస్థితి కాదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. రాజు శాసనాన్ని మార్చివేసింది ఉపవాస ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ముందు మన దేశ పరిపాలకుల మనస్సులు మార్చాలని ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. అయ్యగారు మీకు బోధిస్తూనే ఉన్నాడు, వీటి గురించి చెప్తూనే ఉన్నాడు పదే. మరి ఎంతమంది ఆచరిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఈ అంశం మీద కూడా ప్రధానమైనటువంటి అంశం ఇది మొదట పెట్టుకుని నువ్వు ప్రార్థించాల్సినటువంటి అంశం కూడా ఇదే నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. యోనా పుస్తకంలో ఉపవాసం ఉన్నాడా? ఎన్ని రోజులు? 3 రోజులు ఉన్నాడు. ఎవరి కోసం? ఆయన కోసం. నినివే రాజు, నినివే పట్టణం ఎవరు పరిపాలన చేస్తున్నారు అప్పుడు? ఎవరు పరిపాలన చేస్తున్నాడు? నినివే పట్టణాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? అశూరీయులు. చాలా భయంకరమైనటువంటి రాజరిక ప్రభుత్వాలు అవి, కఠినమైనటువంటి శిక్ష. ఆ అశూరీయులు శిక్షించాలంటే ఏం చేసేవాళ్ళు? అశూరీయులు మనిషి శిక్ష ఏంటి వాళ్ళు అంటే చచ్చిపోయిన శవాన్ని బతికున్న మనిషికి, ఆ తప్పు చేసినటువంటి మనిషికి తాళ్ళతో కట్టి వదిలేస్తారు. అది శిక్ష. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది అమ్మా? అసలు ఒక్కసారి ఆలోచించావా? శిక్ష మనకున్నటువంటి శిక్ష ఏంటి అమ్మా? ఏంది నోరులు తెరుచుకుని చూస్తున్నారు అయ్యగారు? మనకున్న శిక్ష ఏంటి? ఉరి శిక్ష అండి. తప్పు చేసిన వాళ్ళకి, దొంగలకి, టెర్రరిస్టులకి ఏ శిక్షలు వేస్తున్నారు? ఉరి శిక్ష అమల్లో ఉంది భారతదేశంలో. ఆనాడు
నినివే పట్టణంలో ఉన్నటువంటి అశ్షూరీయులు పరిపాలన చేస్తున్నటువంటి వారి శిక్ష ఏంటంటే తప్పు చేస్తే, వాడు ఏదన్నా పొరపాటు చేస్తే వాడికి చచ్చిన శవాన్ని వాడికి కట్టి వాడిని వదిలేస్తారు. అదే శిక్ష. ఎలా ఉంటుంది? అసలు భరించగలమా? అది అలాంటి రాజ్యంలోనికి యోనా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నినివే పట్టణం దుర్గతి దేవుని సన్నిధికి ఘోరంగా కనబడుతుంది. నినివే పట్టణం నాశనం కాబోతుంది. మరి ఆ పట్టణంలో చాలామంది ఉన్నారు. 120,000 మంది జనాభా కలిగినటువంటి పట్టణము నినివే పట్టణం. అంతమంది చనిపోతే మరి దేవునికి ఎలా ఉంటుంది? దుఃఖమా సంతోషమా? దుఃఖమే కదా. అందుకని యోనా ప్రవక్తని పంపించి నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు 3 దినాలు ఆయన నడిచి సువార్త చెప్పాడు, ప్రకటించాడు, ఉపవాసం ఉన్నాడు. వెంటనే నినివే రాజు సైతం మరి రాజు సింహాసనం దిగి రాజు వస్త్రాలు కూడా తీసేసి కిరీటం కూడా పక్కన పెట్టేసి ఆయన గోనె పట్టు కట్టుకుని బూడిద పోసుకుని బూడిదలో ఉపవాసము ఉన్నట్లుగా అదంతా కూడా మనం చరిత్రలో చూస్తాం. ప్రియ దేవుని సంఘం, ఎందుకు? ఏముంది వారి ముందు? దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చేసింది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, ఉగ్రత నుంచి కాపాడుకోవాలంటే ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఉన్నారు. కనీసం పశువులు కూడా నీళ్లు త్రాగలేదు అంట. చదివారా పుస్తకం అంతా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40 అధ్యాయాల? 4 అధ్యాయాలు కదా. 4 అధ్యాయాలు అసలు వచ్చేయాల కంఠస్థం పెట్టాలి మీరు. చాలా మంచి పుస్తకము యోనా కదా. ఎందుకంటే నినివే రాజు కూడా మరి దేవుని నమ్ముకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వారు తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. మొత్తం కూడా 120,000 మందిని మరి యోనా రక్షించినట్లుగా మనము చూస్తున్నాం. దేని ద్వారా? ఉపవాసము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున అలాంటి ఉపవాస కూడికల్లో పాల్గొంటున్నటువంటి మీరందరూ కూడా ఎలా ఉండాలి? సంఘంలో ఏమి కొరతగా ఉన్నాయి? సంఘము ఉజ్జీవం పడాలంటే, సంఘంలో మరి పరిస్థితులు మారాలి అంటే, అనేక ఆత్మలను రక్షించాలి అంటే, మన తోటవారిపాలెం గ్రామం మార్చబడాలని ఉపవాసం ఉన్నారు. ఎప్పుడన్నా అనేక మంది బయట ఉన్నారు కదా, వెలుపట్టి ఉన్నారు చాలామంది. కొద్దిమందిమే మనం ఉన్నాం, లోపల కొద్దిమందిమే ఉన్నాం. మరి మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏంటి? వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారు? కాబట్టి వారిని రక్షించే బాధ్యత మన మీద లేదా? ఉందా? మరి బాధ్యత ఉంటే నువ్వు ఉపవాసం ఉండి నువ్వు వారి గురించి ప్రార్థన చేయాలి. పరిస్థితులు మారుస్తుంది. కొన్ని ఆత్మలైనా మనము దేవుని వైపు తిరిపిన వారమవుతామని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లారా, ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఉపవాసం ఎవరెవరు చేశారో చెప్పాను కదా. మోషే చేశాడు, ఎస్తేర్ చేసింది, యోనా చేశాడు, నినివే రాజు వారి పట్టణమంతా కూడా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అయ్యా ప్రయోజనం ఏంటి? ఉపవాసము ఉండటం ద్వారా మాకేంటి ప్రయోజనం అంటారా? ఏంటి ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? ఏముంది చెప్పండి మీరు. అయ్యా పోయినసారి ఉపవాసం ఉన్నాం, ఇదిగో మా యొక్క ముందున్నటువంటి సమస్యల నుంచి విడుదల పొందుకున్నాం. అయ్యా ఈరోజు మాకు ఈ సంవత్సరంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని అధిగమించటానికి మేము అధిగమించాము అని మనం చెప్పగలవా? ఏదో వచ్చాము వెళ్ళాము ఉపవాసం ఉన్నామంటే కాదు. కానీ నీ సమస్యను నువ్వు ముందు పెట్టుకుని దాని మీద నీవు జయాన్ని పొందుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి. అది ఉపవాసానికి ప్రయోజనం. ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మేరీ క్వీన్ అనే రాణి ఉంది. మీకు తెలియదు? స్కాట్లాండ్ ఉందా? దేశం ఉంది, స్కాట్లాండ్ ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి క్వీన్ మేరీ ఏమంటుందో తెలుసా?
నేను ఏ దేశపు సైన్యానికి నేను భయపడను. ఏ సైన్యానికి నేను భయపడను. నా సైన్యమే ప్రపంచాన్ని జయిస్తుంది. కానీ నేను దేనికి భయపడతానో తెలుసా? జాన్ ఆక్స్ అనే దైవ సేవకుణ్ణి నేను మోకాళ్ళ మీద చూస్తే నాకు వణుకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అమ్మా వినండి, ముగిస్తున్నాను. వణుకు వస్తుందంట. జాన్ ఆక్స్ అనే దైవ సేవకుని చూస్తే ఆమెకి భయం అంట. ఎందుకని ఆయన ఎప్పుడు కబురు పెట్టినా ఫాస్టింగ్ మోకాళ్ళ మీద ప్రార్థిస్తూనే ఉంటాడంట. ఆమె ఎప్పుడు ఆ రాణి ఎప్పుడు కబురు పెట్టినా నేను తర్వాత కలుస్తానమ్మా, నేను ప్రార్థనలో ఉన్నాను, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను అని చెప్పినప్పుడు ఆమెకి వణుకొస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా ఆలోచించేయండి. ఉపవాసం అంటే మనం తెలుసుకున్నాం. ఉపవాసం ఎవరి కోసం చేయాలి, ఎందుకోసం చేయాలి, ఎవరు చేశారో కూడా చెప్పుకున్నాం. ప్రయోజనాలు ఉపయోగాలు కూడా చేసుకున్నాం. కాబట్టి మనం వేషధారుల వల్లే మనము ఉండకూడదు, దుఃఖముక్కులై ఉండకూడదు. తర్వాత నీ ముఖము వికారము చేసుకోవద్దు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరైనా లేరు కదా. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నీ హృదయాన్ని కుమ్మరించి నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. తర్వాత మనకి ఇష్టమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఎక్కడుంది? తొందరగా చదివి ముగిస్తాను, తీసేసి అమ్మా త్వరగా. 58వ అధ్యాయము 6-7 వచనాలు. నీ ఆహారమును ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తిరుపుకొనకయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులకు వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం కదా. ఇది మనం చేస్తున్నావా? ఆహారం లేని వారికి ఆహారం, నీళ్ళు లేని వారికి నీరు, దరిద్రులైనటువంటి బీదలను నీ ఇంట చేర్చుకోవాలి. ఇది మనం చేయట్లా, కానీ చేస్తున్నారు చాలామంది. అవి కూడా చేయాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే అది దిక్కు లేని వారిని, దరిద్రులను వారిని ఆదుకోవాలి. ఇహలోక మాలిన్యాన్ని మనము అంటుకోకుండా కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలిగితే అదే నిజమైనటువంటి ఉపవాసం. అలాంటి ఉపవాసంతో మీరు ఉండి అనేక విజయాలు మీరు పొందుకోవాలని, ఏ సమస్య అయినప్పటికీ, కుటుంబ పరిస్థితి, వ్యక్తిగత సమస్య, సంఘంలో ఉన్న సమస్యల, అది ఏ సమస్య అయినప్పటికీ దాని నుంచి విడుదల పొందుకోవాలంటే నువ్వు ఉపవాసంతో చేస్తే తప్పకుండా విజయము నీ వెంట నడుస్తుంది, నీ ముందర నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తలలో ఉంచండి, అందరం ప్రార్థన చేసుకుందాం.